నారాయణ రామ. ఈరోజు మనం అంతరిక్షం గురించి, ఆకాశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మనం ఎన్నోసార్లు విన్నా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ఆకాశం వల్లనే సాధ్యమైంది అని. కానీ ఎందుకు ఇలా అంటారు? ఈ విషయం ఈ రోజు మనం మహాగురు బాలక బ్రహ్మచారి గారి దృష్టికోణం ద్వారా తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఆకాశాన్ని చూసి ఆలోచించారా? ఇది ఏమిటి? మన జీవితంలో ఉన్న ప్రతిదీ ఆకాశం వల్లనే వచ్చినదని మనకు తెలుసు. ఎందుకంటే ఆకాశం నుంచి వచ్చిన శక్తితోనే ప్రకృతి రూపొందింది. ప్రకృతి నుంచి మనం అందరం ఏర్పడ్డాం. మనం అంతా ప్రకృతితో అనుసంధానమై ఉన్నాం. మీరు తుదకు ఆలోచించండి, ప్రకృతి లేకుండా మనం ఒక్క శ్వాస కూడా తీసుకోవడం సాధ్యమా? ఆకాశంలోనే అన్ని నక్షత్రాలు ఏర్పడ్డాయి, తారలు వెలిగాయి. సూర్యుడి కన్నా పెద్ద పెద్ద నక్షత్రాలు కూడా ఆకాశంలో ఉన్నాయి. సృష్టి మొదట అణువంత చిన్నగా ఉంది, కానీ క్రమంగా అది విస్తరించి గొప్ప సృష్టిగా మారింది. పెద్ద వటవృక్షం చిన్న గింజ నుంచే ఎదుగుతుందనే సత్యం తెలుసు కదా. అలాగే ఆకాశంలోని నక్షత్రాలు కూడా చిన్న గింజలంత చిన్నవిగా ప్రారంభమయ్యాయి. ఆకాశం అనేది ఆదికాలం నుంచి ఉన్న అసలైన గ్రంథం. ఇది మానవ నిర్మితం కాదు, కానీ ఈ గ్రంథానికి అసంఖ్యాక పుటలు ఉన్నాయి. ఆ పుటలే తారలు, గ్రహ నక్షత్రాలు. ప్రతి గ్రహ నక్షత్రంలో పంచభూతాలు ఉన్నాయి. వాటిలో నీరు, శక్తి, గాలి అన్నీ ఉన్నాయి. ఈ పంచభూతాల ద్వారానే ప్రకృతి తయారైంది. మనమందరం ఆ ప్రకృతిలోని భాగాలుగా ఉన్నాం. మన మనసు, మేధస్సు, వివేకం ఈ ప్రకృతి శక్తుల ద్వారా వచ్చినవే. ప్రకృతికి ఒక నియమం ఉంది. అది ఒక శ్రేణి, ఒక క్రమబద్ధమైన పద్ధతిలో పనిచేస్తుంది. అంతరిక్షంలోని అన్ని గ్రహాలు, నక్షత్రాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ ముందుకు సాగుతాయి. అక్కడ ఎప్పుడూ గొడవలు ఉండవు, ద్వేషభావన ఉండదు. కానీ మన ఈ భూమిపై మనుషులు ఎందుకు మతం, కులం పేరుతో గొడవలు పెట్టుకుంటున్నాం? ప్రకృతి, ఆకాశం నుంచి క్రమశిక్షణ, సామరస్యం నేర్చుకోలేమా? ఆకాశం, అంతరిక్షం, ప్రకృతి మనం పొందిన ప్రతిదీ వీటి వల్లే సాధ్యమైంది. అయితే ఆకాశం ఎప్పుడూ తారలకు, గ్రహాలకు నేనే గొప్పవాడిని అంటుందా? అసలు కాదు. కానీ మనం మానవులు ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటున్నాం? ఈ గర్వం, ఈ తారతమ్య భావన మన మధ్య నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యమయ్యే మార్గం ఒకటే, రామ నారాయణ రామ అనే మంత్రాన్ని జపించడం. ఈ బీజ మంత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఇప్పటి వరకు లక్షల మంది ఈ మంత్రం ద్వారా తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు. మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీకు సమయం దొరికినప్పుడల్లా రామ నారాయణ రామ మంత్రం జపించండి. ఈ మంత్రం క్రమంగా మీ శ్వాసల్లో భాగమవుతుంది, మీ జీవితాన్ని సార్థకంగా మార్చుతుంది.